హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత వేరే మిక్సీ జార్ తీసుకొని దానిలో మీడియం సైజ్ టమాటా పళ్ళు, తర్వాత 2 ఉల్లిపాయలు, 2 తెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా ఒక ఇలైచి, 2 లవంగ మొగ్గలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానిలోని కొద్దిగా షాజీరాని యాడ్ చేసుకోవాలి. షాజీరా వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ని నీట్గా తొక్కలుల్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వేరే స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలో ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా కలర్ కూడా చాలా బాగుంటుంది. అది ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా సరసావులు, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అనేది దానిలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలోని ఆయిల్ కొద్దిగా వెలువడుతుందండి. అప్పుడు కొద్దిగా దానిలోని రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. మనకు తగినట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలపాలి. కలిపిన తర్వాత దానిలో పసుపు, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా పొడి అనేది యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ని యాడ్ చేశానండి. ఎందుకంటే దానిలో దాల్చిన చెక్క ఇవన్నీ మసాలా సామాన్లు వేసాను కాబట్టి కొద్దిగా మసాలా యాడ్ చేశాను. తర్వాత అడుగంటుకోకుండా ఆ విధంగా కలుపుతూ ఉండాలండి. మాడిపోతూ ఉంటుంది. ఎక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత అది కలుపుతూ ఉండగా గుడ్లు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో సాల్ట్ అనేది తగినంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత మంచి గ్రేవీలా రెడీ అవుతుందండి. ఇది రైస్లోకైనా, చపాతీలకైనా, దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ కర్రీ రెడీ అండి.